మా అమ్మ ఒక సూపర్ అమ్మ. మీకు నమ్మకం కలగకపోవచ్చు, కానీ నేను చెప్తున్నాగా, మా అమ్మ నిజంగా ఒక సూపర్ అమ్మ. మా అమ్మ అప్పటికే పని చేసుకుంటూ ఉండటం చూస్తే నాకు చాలా ఆశ్చర్యం. తిరిగి రాగానే అమ్మ నేను సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కునేలా చూస్తుంది. కేవలం నీళ్లతో కడుక్కోవడం వలన మురికిపోదని సబ్బుతో మాత్రమే చేతులు చక్కగా మెరుస్తూ పరిశుభ్రంగా ఉంటాయని అమ్మ చెబుతుంది. అప్పట్లో ఇవన్నీ జరుగుతాయన్న నమ్మకం నాకు పెద్దగా ఉండేది కాదు. కానీ మా అమ్మ ఊహించినట్టుగానే అన్నీ జరిగాయి. ఈరోజు నేను బాగా చదువుకుని పెద్ద డాక్టర్ అవడంతో పాటు నాకు చక్కటి కుటుంబం కూడా ఏర్పడింది. తను నిజంగానే సూపర్ అమ్మ. తను ప్రతిసారి అదనంగా శ్రమించేది. రాత్రిపూట నేను హోంవర్క్ చేసుకుంటూ మేల్కొంటే తను కూడా నాతో పాటు కూర్చుని చదవమని ప్రోత్సహించడంతో పాటు వేడివేడి పాలు కూడా ఇచ్చేది. ఇక తనెప్పుడు నా చేతులను కేవలం నీళ్లతో కాక సబ్బుతో శుభ్రపరుచుకోమని మరీ మరీ చెప్పేది. అందుకే ఎప్పుడూ గుర్తుంచుకోండి, చిన్న చిన్న విషయాలే పెద్ద పెద్ద మార్పులకు కారణమవుతాయి. మా అమ్మ చెప్పినట్లు మీరు సబ్బు వాడితే ప్రగతిని ఎంచుకున్నట్టే. అమ్మా, సబ్బును ఎంచుకోండి, జీవితంలో ముందుకు వెళ్ళండి.